నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖాత్ అయ్యారు. కవితను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగిరి వద్ద రైలు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. నిన్న రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో దెబ్బతిన్న ట్రాక్ను సిబ్బంది రిపేర్ చేశారు. అటు బోగీలను పక్కకు తప్పించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇక నిన్న గూడ్స్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. సిగ్నల్ సమస్యతో పాటు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. గూడ్స్ ఎక్స్ప్రెస్ రైలుకు ఒకే రకమైన సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు రైల్వే శాఖ అధికారులు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రక్రియలో ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహించే ఏజెన్సీగా న్యాయంగా వ్యవహరించాలని సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే కష్టాన్ని ఏజెన్సీ మరిచిపోకూడదని పేర్కొంది సుప్రీంకోర్టు. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అవుతాడని అనుకోవాలంది. అప్పుడు అతను సమాజానికి మరింత హాని కలిగిస్తాడని పేర్కొంది. ఇక ఈ కేసు విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.